మకర రాశి. ఈ మకర రాశి వారికి మనకి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉందండి అంటే మకర రాశి వారికి మరి శని వక్రించి ధనస్థానంలో, రాహువు మరి ఈ యొక్క మీనరాశిలో ఉండడము, గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, రవి సింహరాశిలో, బుధుడు వక్రించి కర్కాటక రాశిలో, శుక్రకేతువులిద్దరూ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరగడం వల్ల ఎంత ఉద్యోగం ఉన్నా, ఉద్యోగ భద్రత ఉన్నా కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదు. ఏదో ఒక విషయమై మీకు ఈ యొక్క కష్టాలు, మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అంటే మీకు ఎంత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు ఎదుగుదల కనబడుతుంది. మీకు ఎక్కడ కూడా డెవలప్మెంటే తప్ప వెనకడుగు ఉండదన్నమాట. ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి, అవి కూడా మీరు కోరుకున్న చోట్లకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే విఆర్ఆర్స్లో తీసుకొని రిటైర్మెంట్ అవుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఏమవుతుంది, వాళ్ళకి చక్కగా మీకు లోన్లు వన్ టైం లైఫ్ సెటిల్మెంట్లు ఇచ్చి మీ డబ్బంతా కూడా గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసేయడం జరుగుతుంది. అవి తీసుకెళ్ళి మీరు బ్యాంకుల్లో తనఖా పెట్టేస్తారు. తనఖా పెట్టేసి పిల్లల మీద ప్రేమతో మీరు వాళ్ళకి విల్లాలు కొనిపెట్టాలా, మీరు ఇల్లులు ఇవ్వాలా అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఏం చేస్తారంటే అవన్నీ తనఖా పెట్టేసి మీరు అవి తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి తర్వాత మీకు వార్ధక్య దశలో మీకు దెబ్బ తినేటటువంటి అవకాశం ఈ సెప్టెంబర్ నెలలో మీకు కనబడుతుంది. కాబట్టి మీ పెన్షన్లు మీ దగ్గరే పెట్టుకోండి, పిల్లలకి ఎవరికి కూడా ఇవ్వకండి. వార్ధక్యంగా మీకు మెడిసిన్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఇల్లులు కొన్నారు, మరి ఈఎంఐలు కట్టడం చాలా కష్టంగా ఉంది. మరి మామగారుల మీద కోపంతో పెళ్ళాలను వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అలాగే కోర్టు సమస్యల్లో కోర్టులకు వేసింది, భార్య ఊరుకుంటుందా, మరి కోర్టులకు వేస్తుంది కదా రైట్ టు కాంజుగేషన్. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి, కానీ మాకు అనుకూలంగా తీర్పులు వస్తాయని మేము భ్రమపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ మీకు కట్నం ఇవ్వకుండా, మీకు పరిష్కారం లైన్ క్లియరెన్స్ ఇవ్వకుండా ఆనరబుల్ జడ్జెస్ తరం కూడా కాదనమాట. అది మీరు ముందు తెలుసుకోండి. ఏంటంటే వాళ్ళు ఇచ్చేస్తారని లాయర్లు చెప్తారు, లర్న్డ్ కౌన్సిల్స్. కాబట్టి ఎవరైతే ఇవన్నీ మీకు ఎందుకు, ఇవన్నీ కేసెస్ మీకు తెలియదు కాబట్టి లర్న్డ్ కౌన్సిల్స్, ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, పెద్ద మనుషులు ఎవరైనా సరే కలపాలని చూస్తారు. కాబట్టి కలవడానికి ప్రయత్నించండి. కానీ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీరు కనుక అంగీకరించకపోతే మీరు తర్వాత మళ్ళీ మీరు రైట్ స్టెప్స్ మీరు వేసుకోవాలన్నమాట. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవల్లో వాళ్ళకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి బిల్డర్లు బాగా బాగుపడుతున్నారు. తర్వాత హోటల్ ఇండస్ట్రీస్, తర్వాత ఈ యొక్క బట్టల షాపులు, హాస్టల్స్ తెగ సంపాదించేస్తున్నారు. ఈ వ్యాపారాలు మీరు పెట్టుకోండి. అలాగే ఈ వాటర్ బిజినెస్లు, ఫుడ్డు, తర్వాత ఈ లిక్విడ్స్, వాటరు, కళ్ళు వ్యాపారాలు, పాల వ్యాపారాలు పెట్టుకోండి. మరి ఎంతోమంది మరి ఆ వ్యాపారాల మీద సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. పుస్తకాల వ్యాపారాలు, తర్వాత పుస్తకాల ప్రింటింగ్, మీడియా రంగంలో మీరు వాళ్ళకి వృద్ధి అనేటటువంటి ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ముఖ్యంగా ఏంటంటే భర్త ఒక చోట ఉద్యోగం చేస్తుంటే భార్య ఒక చోట ఉద్యోగం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. గవర్నమెంట్లో కూడా అటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. నెమ్మదంగా మీ హస్బెండ్స్ అనేటటువంటి వాళ్ళు డెప్యుటేషన్ మీద ఇక్కడికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రమోషన్స్ కూడా మీకు చక్కగా రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ మకర రాశి వాళ్ళు కొంత సెల్ఫిష్నెస్ కనుక తగ్గించుకున్నట్లయితే మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటాయి, లక్షణాలన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. అందువలన మీ వ్యక్తిగత చార్ట్ని మీరు తెచ్చుకోండి, మా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంకా మీకు ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా మీకు జీవితవంతం వరకు జరిగేటటువంటి పరిణామాలు, దశలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా తెలుసుకొని మీరు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మిగతా ఫ్యూచర్ని బ్రైట్గా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ నెల కంటే కూడా ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి మీరు ఏం చేయాలంటే రెమెడీస్ కొన్ని పాటించాలి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అందరూ ప్రతిదీ కూడా లాభాపేక్షతో చూసుకోకండి. సేవాభావం నేర్చుకుంటేనే మీకు శని మీకు సహకరిస్తాడు. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి. సందేహాత్మ వినశ్యతి, సందేహాలు అవసరం లేదు. అందువలన ఒక అధర్మణ వేద పండితుడిగా, ఒక ప్రొఫెసర్గా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో
నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. కాబట్టి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళ చేత చెప్పించుకోండి. సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు వీడియోస్ చూడండి. అంతేగాని ఎవరు చెప్తుంటే వాళ్ళు అనేసి ఎవరు చేస్తుంటే వాళ్ళది అనేటటువంటివి కనుక మీరు చేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోయి మీరు లాస్ట్కి ఎటు కాకుండా అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.